అయినా ఎంత కష్టం వచ్చినా పర్వాలేదులేండి, తీర్చడానికి తమరున్నారు కదా. స్నేహ నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటుంది. ప్రతిసారికి తనకి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని, కావేరికి అత్తయ్య వాళ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నానని గొడవ చేసేస్తుంది. ఫ్యామిలీ బాధ్యతలను తను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? శివ, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటత్తయ్య? గంగని హాస్టల్లో చేర్పించు. నేను కూడా మన ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అత్తయ్య, అవును శివ, నాకు ఊళ్ళో వాళ్ళందరినీ చూడాలనుంది. పుట్టి పెరిగిన ఊరు కదా, వెళ్ళిపోవాలనిపిస్తుంది. అత్తయ్య, నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు తెలుసు. స్నేహ మాటలు విన్నావు కదా. శివ, తననేమనకు. తనెందుకో మమ్మల్ని అపార్థం చేసుకుంది. మనసులు గాయపడ్డాక విడిపోవడం కంటే అంతా బాగున్నప్పుడే దూరంగా ఉండడం చాలా మంచిది. లేదత్తయ్య, స్నేహ మాట్లాడిందంతా తన మనసులో నుంచి వచ్చింది కాదు. అర్జున్ నన్ను కొట్టాడన్న కోపంతో మాట్లాడింది. అర్జున్ తాగిన మత్తులో అలా చేశాడని చెప్పినా వినిపించుకోవడం లేదు. నేను తనకి నచ్చ చెప్తాను, మీరెక్కడికి వెళ్ళొద్దు. శివ, నేనేదో స్నేహ అన్నదని వెళ్ళిపోదాం అనుకోవడం లేదు. మీరిద్దరూ సుఖంగా ఉండాలని వెళ్తానంటున్నా. పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లకైనా తన భర్తతో ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. దాంట్లో ఏ తప్పు లేదు. గట్ల ఒంటరిగా ఉంటేనే మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. కొత్త కాపురంలా కలతలు రావడం సహజం. ఇంట్లో మీరిద్దరే ఉంటే సర్దుకోగలరు. మూడో మనిషి ఉంటే మనసులోని మాట చెప్పుకోలేరు. అది కాదత్తయ్య, నీకు స్నేహ సంగతి తెలుసు కదా. తనకు నువ్వంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళమ్మ కంటే నిన్నే ఎక్కువ అభిమానిస్తుంది. ఇప్పుడు కోపంలో ఏదో మాట్లాడిందా అంతే. నాకు 2 రోజులు టైం ఇవ్వండి అత్తయ్య, నేనంతా సెట్ చేస్తాను. అది కాదు బిడ్డా. అత్తయ్య, అనాథనైన నన్ను పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు మిమ్మల్ని నేను వదిలేను కూడా. దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి, అంతా సరిచేస్తాను. అది అత్తయ్య, మీరింకేమీ మాట్లాడకండి. ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి. అన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళండి అత్తయ్య. కారు చెడిపోయిందని అబద్ధం చెప్పమాను. ఆ విశాల్ గారిని నీ పుట్టింటికి తీసుకెళ్ళావు. వాడికి టిఫిన్ చేసి పెట్టావు. అన్నీ, నేను నీకు చెప్పేటంత గొప్పదాన్ని కాదు. కాని ఒక్కోసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తుంటాయి. కావేరి విషయంలో అదే జరిగిందేమో అని నా అనుమానం. అన్నీ, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు.
కానీ కావేరి ఎలాంటిదో నీకు కూడా తెలుసు కదా. తను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు. అసలు తప్పు ఎలా ఉంటుందో కూడా తనకు తెలీదు. ఓహో అలాగా. మరి ఆవిడ గారు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఆ విషయాలతో ఉండి వర్క్ సైట్లో ఉన్నానని భువనకెందుకు అబద్ధం చెప్పింది? అనసూయ, నీకు కావేరి గురించి తెలీదు. తనేం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తుంది. ఆఖరికి అబద్ధం చెప్పినా దాని వెనకేదో బలమైన కారణం ఉండుంటుంది. అన్నీ నీకు తెలియని కావేరా. తను నువ్వు మెచ్చిన కావేరి, కోడలిగా నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కావేరి. ఇదంతా యమజ కుట్రలా ఉంది. తన వల్లే కావేరి ఇబ్బంది పడుతున్నట్టనిపిస్తుంది. అందుకే ఇలా చేస్తుందనుకుంటున్నాను. చాలే ఇంకా ఆపు కాకి. కళ్ళ ముందు నిజాలు కనపడుతున్నా ఇంకా మాయ చేద్దామని చూస్తావేంటి? అనసూయ, ఇది అన్ని ఫ్యామిలీ విషయం, నువ్వు మాట్లాడుకో. తన కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. తన ఫ్రెండ్గా నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇదిగో అనసూయ, బాధ్యతంటే మంచి చేయడమే, ముంచేయడం కాదు. వచ్చావా అత్తయ్య? రారా. భువనా, వీళ్ళిద్దరినీ ఆ కావేరి ఏదో మాయ చేసింది. అందుకే కావేరి వైపు మాట్లాడుతున్నారు. ఆవిడ గారు ఏం చేసినా సమర్థిస్తున్నారు. నువ్వు కాసేపు మాట్లాడకు. భువన, అన్నీ మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా ఉండు. భువనలా ఆలోచించు. కావేరి ఏంటో నీకే తెలుస్తుంది. భువనా, వీళ్ళు నిన్ను మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్లకు నేను అడ్డుగా ఉన్నానని నన్ను తరిమేయాలని చూశారు.